ప్లస్ నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దడ్డెపు బసవానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్, ఎవ్రీ వీక్ మీరు ఎన్నో సక్సెస్ఫుల్ కేసెస్ తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా హోమియోపతి వైద్యం పట్ల మంచి అవగాహనను కల్పిస్తున్నారు. ఈ వీక్ ఏ సక్సెస్ కేసెస్ తీసుకొచ్చారు? ప్రతి వారం కూడా మనము ఆ వారంలో సక్సెస్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రజలకు హోమియోపతి అంటే స్లో ట్రీట్మెంట్ కాదు, ర్యాపిడ్ యాక్షన్ అని ప్రజలకు మనం చెప్పిన దానికంటే ప్రత్యక్షంగా ప్రజలు సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ నోటి ద్వారా చెప్తే వాళ్ళ పబ్లిక్లో అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో ప్రజల యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరుగుతుంది. హోమియోపతి అంటే తీపి గుళికలు, స్లో ట్రీట్మెంట్ అనేది పబ్లిక్లో ముద్రపడిపోయింది. అది కాదు. హోమియోపతి అంటే ర్యాపిడ్, కరెక్ట్ మెడిసిన్ పడితేనే అది పనిచేస్తుంది. రాంగ్ మెడిసిన్ ఇస్తే అది రాంగ్ రిజల్టే కనిపించదు, తీపి గుళికలు తిన్నట్టే ఉంటుంది. కాబట్టి కరెక్ట్ మందు పడ్డదా లేదా అనేది డోసు పడ్డాక 1 వీక్ 24 అవర్స్ నుంచి 1 వీక్లో తెలిసిపోతుంది. బాధలో మార్పు కనిపిస్తుంది అంటే అది కరెక్ట్ మెడిసిన్. అట్లనే ఆ డాక్టర్ దగ్గర మందులు కంటిన్యూ చేయాలి. మనకు 2 మంత్స్ అయినా, 3 మంత్స్ అయినా, 6 మంత్స్ అయినా, సంవత్సరం అయినా కనిపిస్తలేదు ప్రాబ్లంలో మార్పు అంటే అది కరెక్ట్ మందు కాదు అనేది పబ్లిక్ ప్రజల్లో ఈ అవేర్నెస్ వస్తే, అరే హోమియోపతి అనేది ఎక్కడో ఒక గుడ్డిగా వాడి ఆడ పని చేయకపోతే నేను హోమియోపతి వాడినా, ఆయన డాక్టర్ కరెక్ట్ కాకపోవచ్చు, నీకు మందు మ్యాచ్ కాకపోవచ్చు, హోమియోపతి వాడినా నేను తక్కువ కాలే అని చెప్పి పబ్లిక్లో ఉండిపోయింది. అట్లా వాళ్ళు 10 మందికి చెప్తే అట్లాగే ప్రజల్లో అట్లే అనుమానాలు వచ్చేసినాయి. హోమియోపతి అంటే పని చేయదు, మెల్లగా పనిచేస్తుందని. కాదు, హోమియోపతి కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్, క్వాలిటీ మందు ఉంటే 24 అవర్స్లో మార్పులు కనిపించాలి, లేదా 1 వీక్లో తాడో పేడో తెలవాలి అని చెప్తున్నా. ప్రజల్లో ఆ విధంగా సక్సెస్ రిజల్ట్ కనిపిస్తుంది. అది పబ్లిక్ మీకు చూపిస్తున్నా. కాబట్టి పబ్లిక్ లోపల, అందరి లోపల అవేర్నెస్ రావాలని ఏంటంటే, మేము ముఖ్యంగా చెప్పేది ప్రజలకు, మీరు మంచి డాక్టర్ దగ్గర మందు తినుండ్రి, తిన్నది అనుభవించి రిజల్ట్ మంచిగా ఉంది అంటే అది మనం ఊరుకోవద్దు. ఇక మనమే పబ్లిక్లకు, బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయాలి అని చెప్పడం వల్ల చాలామందికి మన ఫ్రెండ్స్ అంతా కూడా మన యొక్క పేషెంట్స్ చాలామందికి అడ్వైజ్ చేస్తున్నారు, పంపిస్తున్నారు వాళ్ళ బంధువులను, ఫ్రెండ్స్. వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఇదే విధంగా మనం ఈ ఉద్యమం ఇట్లాగే నడిపిస్తే ఒక 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు కూడా హోమియోపతి ర్యాపిడ్ అని చెప్పేటట్టు తయారు చేయడమే నా ముఖ్య ఉద్దేశం. ఈరోజు కూడా ఈ సక్సెస్ కేసులు బ్యాక్ టు బ్యాక్ ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూగా ప్రజలు ఎంత సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుందో మీరు చూడండి. ఏం పేరు? రవీంద్రనాథ్ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్, చింతల్కి. ఏం బాధ? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఏం సిమ్టమ్స్ ఉండే అప్పుడు? ఎన్ని రోజుల కింద వచ్చింది? 4 years బ్యాక్. ఏమైనా ఉండే సిమ్టమ్స్ ఏమి వచ్చినాయి అప్పుడు? నడక, బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అది. ఓకే. కట్టె పట్టుకొని వచ్చినావు. చెయ్యి కూడా షేక్ అవుతుంది కదా, లెఫ్ట్ హ్యాండ్. పార్కిన్సన్ వచ్చేసింది, మెదడులో నీరు వచ్చింది. ఇవన్నీ రిపోర్ట్లు తీపించినావు కదా, ఎంఆర్ఐలు, సిటీ స్కానింగ్లు అన్నీ వచ్చినాయి. అన్నిట్లల్లో నీకు చూడకముందే చెప్పిన బ్రెయిన్లో నీరు వచ్చిందని చెప్పినా లేదా? మళ్ళా దాంట్లో వచ్చిన నీరును గుంజడం వాళ్ళ వంతు, ఆ ఊట రాకుండా చేయడం మా వంతు. మా మందులు మళ్ళీ రాకుండా అవుతుంది శాశ్వతం. ఇప్పుడు 4 ఏళ్ల నుంచి నువ్వు మందులు వాడినా ఇంకా పూర్తిగా మంచిగా కాలేవు కదా. మళ్ళా ఇప్పుడు మన హోమియోపతిలో వాడినాక నెలకు 2 నెలలకే నువ్వు లేచి ఉరికొస్తావు. అట్లా తయారు చేస్తా, ఓకేనా? ఏం పేరు? సత్తయ్య గారు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్, మోత్కూరు, నల్గొండ జిల్లా. ఏం బాధ? ఏం ప్రాబ్లం? నడవనికి వస్తుంది. కాలు చేయి పడిపోయింది. చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఎడమ సైడా లేకపోతే సైడా? ఎన్ని ఏళ్ళు అవుతుంది? సంవత్సరం నుంచి ఈయనకు నడక కరెక్ట్ లేదు. ఏం చేసి మరి డాక్టర్లు? మాకు కిడ్నీ చెప్తే మాకు తెలుస్తా సార్.
ఏ హాస్పిటల్లో చూపించినావు? లకడి కప్పులు వాసన లకిడి కపులా? మరి ఏమన్నా న్యాయమైందా? ఎంత ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి? 6 లక్షలు పెట్టినా మనుషులు ఇవ్వలేదు. మరి ఇంకా చూడు ఇట్లా ఉంది పరిస్థితి. లేచి జర అటు ఇటు నడువు సత్తే లేవు. ఎట్లా నడుస్తావు చూస్తా. అబ్బా చాదన అయితే లేదు, లేసులు లేవు, అయితే లేదు, బలం లేదు. తినడం కూడా రైస్ ఆ, గట్క తింటాడా? బీపీ షుగర్ ఉందా? అబ్బో. ఇటురా. కష్టమే ఉంది. మూత్రం కంట్రోల్ ఉండదు. చెయ్యి పైకి లేవటే, ఎడమ చెయ్యి లేవట్టు, లేస్తలేదు. అంతేనా? ఇక కుడి చెయ్యి లేవట్టు. గుడ్. ఈ చెయ్యి కూడా అట్లా లేచి ఉరికేటట్టు చేస్తా. రన్నింగ్ చేయాలి మళ్ళా. నువ్వు చేస్తావా? మంచి కూర్చో. ఏం పేరు? దేవేందర్. దేవేందర్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప గాజుల రామారం. ఏం బాధ ఈయనకు? మోకాళ్ళ నొప్పులు సార్. మొఖాలు నొప్పులు, ఇంకా షుగర్ తోని నీకు మెదడులో రక్తం గడ్డగట్టింది. పెరాలసిస్ వచ్చిందా? వచ్చింది. ఎన్ని సంవత్సరాలే? 6 సంవత్సరాలే. ఎడమ సైడా రైట్ సైడ్ కుడి సైడా? లేచి నిలబడు, చెయ్యి లేవట్టు. లేస్తుంది. నడక వస్తలేదా? అక్కడిక్కడ నడువు. నడక కష్టం ఉంది. ఈ మోకాళ్ళ నొప్పులు నాకు సార్. డయాబెటీస్, అల్సర్స్ ఉన్నాయి. అదే ఏళ్ళకు పుండు పుట్టినాయి కదా. ఎర్ర పుండు పుట్టినాయి. అదే. ఇప్పుడు ఇక కూర్చో. నీకు మెదడులో రక్తము క్లాట్ అయిందంతా మళ్ళీ కరిగిపోయి నరువు సప్లై అయిపోయి మళ్ళీ కాలు చేయి మంచిగా అయిపోతుంది. మళ్ళీ మంచిగా గిద నడిచేటట్టు చేస్తా. ఎన్ని సంవత్సరాలే కాలు చేయబడిపోయి? 6 ఏళ్ళ నుంచి ఇంతవరకు లేపలేరు. ఇక అదే ఇంత నడుస్తుండు. ఇంకొకళ్ళు అయితే ఇంతకుముందు ఇంకొంతమంది లేవలేకుండా ఉన్న కంటే ఇక నువ్వు నయం కదా. గుడ్డి కంటే మెల్ల నయం అన్నాడు. అంతేనా? శనగపప్పు లేదు, పప్పు లేదు, ఏ పప్పు కందిపప్పు తప్ప వేరేది పెట్టను. అంత పత్యంగా చిక్కుడుగా గింజలది కూడా కూర పెట్టాను. ఈశ్వరప్ప క్లినిక్ ఎవరు చెప్తే వచ్చిర్రు? టీవీలో చూసి వచ్చిర్రా? మనం చూడాలి. మనకు మంచిగా అయినాక అందరికి చెప్పుకోవాలి. మా దగ్గర 5-6 మంది ఉన్నారు. వెరీ గుడ్. అందరూ దొరికొస్తారు. ఈయన మంచి చేస్తారు, అందరు వస్తారు. ప్రజలకు హోమియోపతి గురించి తెలియక చాలా నష్టపోతుర్రు. 6 సంవత్సరాల నుంచి ఇంట్లోకి వెళ్ళకుండా ఏంటి చూడు. మంచి మందు వాడి నుండి ఇదివరకు లేచిపోతుండే కదా. కష్టం చేస్తాడు. ఇంకా చిన్న ఏజే కదా. ఇప్పుడు ఇంట్లో వండుకుంటే ఎట్లా అవుతుంది చెప్పు? ఆయుర్వేద మందులు అని తిన్నాడు. అవి తిన్నాగానే కొంచెం ఇంత లేచిండు అనుకో. ఇక మరి ఈ మధ్య ఫుడ్ ఎందుకు ఇస్తుంది? ఇప్పుడు 3 సంవత్సరాలు షుగర్ వల్ల అవుతుంది. ఆ షుగర్ తో మందు పుండు మానిటట్టు చేస్తా. శ్రీకాంత్. ఎక్కడి నుంచి వచ్చినావు శ్రీకాంత్? జీడిమెట్. ఇక్కడ ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ రీనల్ ఫెయిల్యూర్. కిడ్నీ సిరం క్రియాటిన్ పెరిగింది. ఎంత ఉంది? 11. సిరం క్రియాటిన్ 1 ఉండాల్సింది 11 ఉంది. దానివల్ల ఏమేమి సిమ్టమ్స్ వస్తున్నాయి? నాకు ఆకలి అయితే లేదు, నడుస్తుంటే కొంచెం ఆయాసం వస్తుంది. మనిషి కూడా తెల్లగా అయిపోయాం, రక్తం కనిపిస్తలే ముఖంలో. బ్లడ్ తక్కువ అయిపోయింది. మరి నేను చూసి ముఖం చూసి చెప్తున్నా కదా, రక్తహీనత అయిపోతుంది దాంతో. ఏమన్నారు బయట డాక్టర్లు? అదే ట్రాన్స్ప్లాంట్ చేసుకోమంటారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. కూరగాయల మార్కెట్ దొరుకుతాయి ఆ కిడ్నీలు. మళ్ళా ఎవరైనా చచ్చిపోతే నీకు ఇస్తే అప్పుడు అది ప్లాంటేషన్ చేసినా అది బతుకుతో గ్యారెంటీ లేదు. చేస్తే గ్యారెంటీ మరి దానికి ఎన్ని లక్షలు అవుతాయి? 20 లక్షలు పోతాయి, మనిషి పోతాడు. చిన్న వయసు ఎంత 30 ఏళ్ళు ఉంటావు. 30 ఏళ్లకు పైసబాయ్ మనిషిబాయ్ 2 పోతే ఎన్నుకున్నోళ్ళు రోడ్డు మీద పడతారు. నీకోసం అప్పులు గిప్పులు తెచ్చి పెడతారు పైసలు. ఆయన మనిషి కోసం పెడతారు. మనిషిబాయ్ పైసబాయ్ అంటే ఏమంటారు? అందుకే మనము హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి, వాడుకొని రిజల్ట్ చూసుకో. మంచిగా అనిపిస్తే కంటిన్యూ చేసుకో. పేరు? ఓం ప్రకాష్. ఓం ప్రకాష్. ఎక్కడి నుంచి వచ్చినావు? పంజాగుట్ట, హైదరాబాద్. పంజాగుట్టకెళ్ళి వచ్చినావు. ఏం బాధ? ఇది స్కిన్ ఇన్ఫెక్షన్. సోరియాసిస్ కూడా ఉంది కదా. అరే నెత్తి మీద ట్యూమర్, అది వెంట్రుకలు పైకి లేవటం, ఇది ట్యూమర్, స్కిన్ ట్యూమర్. అది
నేను ఫైబ్రోమ్ లాగా ఉన్నది. ఏమన్నా బయట డాక్టర్ ఎక్కడెక్కడ వచ్చినావు? ఈఎస్ఐ ఎండి డాక్టర్ చూపించినాను ఆ. 3 ఇయర్స్. ఆ. స్టీరాయిడ్ చిన్న కురుపు 2-3 ఇయర్స్ చూపించినావా? చిన్న కురుపు ఉండే స్టీరాయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చారు. అక్కడ దాని నుంచి పెరిగింది, అది పెరుగుతా ఉంది. అబ్బా ఏమదన్నాడు మరి ఆయన? మళ్ళీ పోలే ఇంకా డాక్టర్ దగ్గరికి. ఇంకా ఆ 3 సంవత్సరాలు వాడినప్పుడు దాని లక్షణం దాని గుణం చెప్పలేదా? తగ్గుతుంది పెరుగుతుంది, తగ్గుతుంది పెరుగుతుంది. ఆ. మెడిసిన్ వాడిన. అది బినైన్ ట్యూమర్, స్కిన్ ట్యూమర్, న్యూరోఫైబ్రోమా అంటారు దాన్ని. ఓకే, దానికి మన మందుతో కరిగిపోయేటట్టు చేస్తా, మందులతో తగ్గిపోతుంది. స్కిన్ మీద కూడా సోరియాసిస్ ఉంది కదా, ఇది ఇన్ఫెక్షన్ పెరుగుతూ వస్తుంది. అంత పెయిన్ మీద దురద పెయిన్ ఎంత ఉంది? ఉంది, వైట్ కలర్ గా పొట్టు పొట్టుగా వస్తుంది. పొట్టు పొట్టు రాస్తుంది, సోరియాసిస్. అది ఏం పేరు? యాదవ్ సార్. అదే ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పకి శంషాబాద్ నుంచి 7 కిలోమీటర్ సార్ మాది. శంషాబాద్కి వెళ్ళి 7 కిలోమీటర్లు. ఏ ఊరు అది? సంగి కూడా సార్ మాది. సంగి కూడా. ఏం బాధతో వచ్చినావు? ఈ కిడ్నీ ప్రాబ్లమ్ సార్. కిడ్నీ ఫెయిల్. ఆ, సిరం క్రియాటిన్ ఎంత ఉంది? 5.6. ఒకటి ఉండాల్సింది 5 అయింది. అవును సార్. అట్లా డేంజర్ కదా మళ్ళా. ఏమో కిడ్నీలు మొత్తం వాపు వచ్చినాయి. బైలేటరల్ సింపుల్ రీనల్ కార్టికల్ సిస్ట్ ఉంది, రైట్ రీనల్ కాలిక్యులే రాళ్ళు కూడా ఉన్నాయి. ఇన్ని బాధలు ఉన్నాయి. అవును సార్. ఏమన్నారు మరి బయట డాక్టర్లు? ఈ మందులు తినాలన్నారు సార్. ఎప్పటిదాకా ఎప్పటి నుంచి తింటున్నావు? ఇవి 2 నెలలు అవుతుంది సార్. ఇప్పుడు మరి ఏమైనా తక్కువ ఉందా? ఏం తగ్గలేదు సార్. ఏమో బాగా ఫోన్ చేసి 2 నెలల నుంచి తిన్నా తక్కువ కాలేదు. అయితే మీ బావ చెప్తే ఇక్కడికి వచ్చినావు, అవును సార్. ఈశ్వరప్ప క్లినిక్. ఇప్పుడు నేను మళ్ళా అది మొత్తం తగ్గేటట్టు చేస్తా. అవును సార్. నేను చెప్పినట్టు ఇంటే తక్కువ అవుతుంది మళ్ళా. అవును సార్. ఓకేనా? ఓకే సార్. ఏం పేరు? కనక లక్ష్మణ్, కనకలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. పెద్దపల్లి జిల్లా మంతిని ఊరు నుంచి వచ్చిన సార్. ఏం బాధతో వచ్చినావు? నాకు గుండె లోపల నరం వాపు వచ్చిందని చెప్పి డాక్టర్లు చెప్తే మీ దగ్గరికి వచ్చిన సార్. కార్డియాక్ హైపర్ ట్రోఫీ అంటారు దాన్ని. కార్డియాక్ హైపర్ట్రోఫీ. గుండె బాగా వాపు వచ్చింది. దాని యొక్క లక్షణాలు ఏమున్నాయి? లక్షణాలు అప్పుడు ఏముందంటే సార్, నాకు బాగా మొస వచ్చేది, నడిస్తే దమ్ వస్తుంది. దమ్ము వచ్చేది. ఆ. ప్లస్ గుండె కూడా అప్పుడు సురుసురు అనుడు, నొప్పి లేసుడు, లెఫ్ట్ సైడ్ బాగా అవస్థ ఉండే. ఉమ్, అసలు వంగిన నుంచున్న ఏ పని చేసినా అసలు ప్రాబ్లం ఉంటుండే, ఏ చేయకపోతుండే. ఉమ్. ఇప్పుడు ఈ మందులు 4 ఏప్రిల్ నుంచి వాడుతున్నాం. హోమియోపతి మందులు వాడుతున్నాం మీ దగ్గర. ఉమ్, ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది. ఉమ్. ఇప్పుడు దాకా 80% అయితే దమ్ము అనేది లేదు సార్. దమ్ము తగ్గిపోయింది. తగ్గిపోయింది 80%. ఉమ్. ఇంకోటి ఏంటంటే సురుకు అనేది కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి వారంలో 2-3 సార్లు సురుకు కట్టు. ఉమ్. అందుకే ప్రజలకు తెలవడానికి నా అభిప్రాయం, ఇది పెద్ద కేసు, చిన్న కేసు కాదు. డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్లు ఏమన్నారంటే, నువ్వు నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, తిన్నప్పుడు, ఎవరితో మాట్లాడినప్పుడు, ఏదైనా డ్రైవింగ్ చేసినప్పుడు ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు, గుండె ఆగిపోతుంది అని చెప్పి. ఎప్పుడు చచ్చిపోతావు అని చెప్పిరా? దానికి చెప్తారా? ఒకటి ఐసీడీ మిషన్ పెడతా అన్నారు. దీనికి డ్యూయల్ ఛాంబర్ ఐసీడీ మిషన్ కి 6,50,000 అన్నారు మిషన్. మొత్తం ఆపరేషన్ కంతా 10 లక్షలు అవుతుందని చెప్పారు. ఎప్పుడు చచ్చిపోతావు అంటే ఎప్పటికీ మనిషికి భయంలో ఉంటారు. ఏమైనా అట్లా చెప్తారా? చెప్పొద్దు కదా అట్లా. అదే సార్. మరి ఇప్పుడు ఎంత మంచిగా అయిపోయినావు చూడు. అదే ఇంకొక 6 నెలలు చూడు, రన్నింగ్ చేపిస్తా నిన్ను. అలాగే. ఏం పేరు? నా పేరు వంగలక్ష్మి. పంగలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చినావు? తొరూరు. తొరూరుకి వెళ్ళి వచ్చినావు. వరంగల్. ఏం బాధ ఉన్నది నీకు? ఇది కడుపులో బాగా మొసొత్తుడు, మొస, దమ్ము, నరశాత కాదు. క్యాన్సర్ ఓవరీ. ఇంకా ఇది నువ్వు ఓవరీకి గుడ్డ తిత్తులో క్యాన్సర్ వచ్చింది. ఏమన్నారు బయట డాక్టర్లు? అన్ని రిపోర్ట్స్ బాగా హాస్పిటల్ తిరిగి 2 లక్షలు ఖర్చు అయినాయి. 5-6 లక్షలు దాటినాయి పెద్ద మనిషికి. మరి ఏమంటున్నారు? మళ్ళీ కీమో చేయాలి, మళ్ళీ పెట్ సిటీ స్కాన్ చేయాలి, మళ్ళీ అది మళ్ళీ నీరు తీసి మళ్ళీ అదట దాన్ని తిరగదోడింది. మళ్ళీ మరి పెద్ద మనిషికి ఏమొస్తుంది? 2 అడుగులు వేయగానే మోస వస్తాను సార్. చెప్పు నువ్వు. దమ్ము, మొస, ముసొస్తుంది నడుస్తుంటే. నిద్ర ఉండదు, బయటికి సాపు ఉంటది, కడుపు అంతా ఉబ్బుతుంది. ఇంత అన్నం కూడా తినలేను. కడుపు ఉబ్బగానే నీరు తీసేసిరా? ఎక్కడ తీసిరు?
హాస్పిటల్ బట్టల నుంచి తీసింది సార్. మరి ఈడ బొక్క పెట్టి తీసిండు. పెట్టి ఓకే. అదేది చూపి నీరు పైప్ వేసి తీసారు సార్. ఎన్ని లీటర్లు తీసిర్రు? 3 లీటర్లు 3 బాడీలు 3 బాటిల్ ఇంకొక పావు లీటర్ తీసారు సార్. ఆ పావు లీటర్ తీయలే కానీ 3 బాడీలు అయితే చూపెట్టారు సార్. 3 బాటిల్ సార్. 3 బాటిల్ ఇదంతా నీరేనా? అదంతా నీరే సార్. అందులో బ్లడ్ కలుస్తుంది నీరు. బ్లడ్ లో కలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఆ నీరు ఊట రాకుండా మన మందులు పడితే మళ్ళీ 15 రోజులకు ఒకసారి తీస్తున్నారు కదా. ఇప్పుడు 15 రోజులు కాదు, నీకు నెల అయినా నీకు నీరు రాలేదంటే మన మందులు పనిచేస్తున్నట్టు. అట్లనే 6 నెలలు సంవత్సరం వాడితే రోగం తేలిపోతుంది. 1 నెల 2 నెలలు పోయేది కాదు. ఓకే. ఏం పేరు? శారదా. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ ఫ్యాట్నీ సెంటర్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? డయాలసిస్ చేసుకుంటూ వచ్చినావు. అప్పుడు నా దగ్గర రాకముందు ఏ పరిస్థితిలో ఉంటివి? చాలా దీనమైన పరిస్థితులు ఉండే. ఏముండే సిమ్టమ్స్? ఏముండే? అసలు నించోలేదు, కూర్చోలేదు, ఏది నా అంతా నేను నిలబడలేదు, ఇట్లా మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు ఇక్కడికి ఈశ్వరప్ప క్లినిక్ రాకముందు అట్లుంటివి. అవును. డయాలసిస్ చేసుకుంటున్నావు అట్లా. అవును. మరి ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడినాక ఎట్లుంది? ఇప్పుడు డయాలసిస్ ఆగిపోయింది. మళ్ళీ నా అంతా నేను కంటిన్యూగా నడవసి రాగలుగుతున్నాను, మంచిగా నిలబడగలుగుతున్నావు. గుడ్. అమ్మా నీ బిడ్డనా? ఎట్లున్నా చెప్పు. నీ బిడ్డకి మా డయాలసిస్ ఎంత నరకం ఉండే. అదే అంటున్నా. నరకంలోకి బయటపడి మంచి మందులు వాడిన టైంకి వాడేపటికే రిజల్ట్ వచ్చింది. మందులు నేను ఇచ్చిందే గొప్పతనం కాదు, మీరు వాడే టైం మీద మీరు తీసుకుపోయిన మందు కరెక్ట్ వాడితే ఈ రిజల్ట్ వస్తుంది. ఇంకా తింటే మంచి హుషారు ఉంటుంది సార్. ఇక అయితే మంచిగా అయితే చేస్తా. ఇప్పుడు ఎన్ని నెలలే? 1 నెల. ఇది 3వ విజిట్. 2 నెలలే వాడినావు. ఇది మూడో విజిట్ కాబట్టి 3 నెలలు కాదు, 2 నెలలే వాడినావు. 2 నెలల్లో ఇంత రిజల్ట్ ఉందంటే నువ్వు ఇంకా 6 నెలలు అయితే ఇంకా మంచిగా అవుతావు. మంచి పర్ఫెక్ట్ అయితే చేస్తా. ఏం పేరు? మహమ్మద్ ఇస్మాయిల్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ డిచ్పల్లి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. డిచ్చిపల్లికి వచ్చినావా? ఏం బాధతో వచ్చినావు? నాది వేరే పక్షవాతం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు అయితే. 5 సంవత్సరాల నుంచి మరి ఏం చేశారు ఈ డాక్టర్లు? ఇవన్నీ రిపోర్ట్లే కదా? ఇవన్నీ రిపోర్ట్లే. అవును సార్. మరి ఇంకా లేవకపోతేవి. అవును సార్. ఇన్నేళ్ళ నుంచి వాడితే మరి మంచిగా కావాలి కదా. ఇంగ్లీష్ అలోపతి మందు ఫాస్ట్ మందు అనుకుంటారు కదా. మరి ఏడ పని చేసింది? 5 ఏళ్ల నుంచి కూడా రోగం తగ్గకపోయా. లేచి జరిగినాడు. బ్యాలెన్స్ ఉంటలేదు. పడిపోయేతో డేంజర్. పడిపోవద్దు, జాగ్రత్తగా ఉండు. జరా ఇక్కడనే ఉండు. ఇక రాయి చేద్దాం. బస్ బయటకు పోతే వంట కింద పడిపోతావు. ఇప్పుడు బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది. కాళ్ళు చేతులు 2 లేవట్ పైకి. చేతులు అంతా మంచిగా ఉన్నాయి సార్. మంచిగా వేస్తుంది. కానీ ఒకటి కన్నుదే ప్రాబ్లం వచ్చింది సార్. కన్ను ఏమైంది? కన్ను తిరిగిపోయింది కదా సార్. ఇటు దింపు. కన్ను స్టక్ అయిపోయింది. కన్ను కనిపిస్తలేదా? ఒకటి కన్నుతోటి సరిగా కనిపిస్తలేదు సార్. ఓకే. ఇక అది వస్తుంది, నడక వస్తుంది, మంచిగా అవుతుంది. సార్. సుమతి. ఎక్కడి నుంచి వచ్చినావు సుమతి? ఏం బాధతో వచ్చినావు? ఈశ్వరప్పకి రొమ్ము గడ్డ ఉండే. దాని గురించి వచ్చిన 5 నెలలు వాడినాక తక్కువ. ఇప్పుడు గడ్డ కనిపిస్తలేదు. చేతితో పట్టుకుంటే కూడా కనిపిస్తలేదు. మంచిగా తక్కువైంది. మళ్ళీ అట్లా కథలు కరిగిపోతాయి. హోమియోపతిలో తెలియదు ప్రజలకు. తొందరగా పోయి ఆపరేషన్ చేసి తీపిస్తారు, అవన్నీ కథలు పడతారు. ఓకేనా? మంచిగా అయిపోయింది. గుడ్. ఇంకా కొన్ని రోజులు వాడుకో, ఏదైనా రూట్ పోలే. డాక్టర్ గారు, మీరు ప్రతి నెల 4 గురువారాలు ఏపీ ప్రజలకు అందుబాటులో ఉంటారు. మిగిలిన టైంలో మొత్తం హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళకి అవైలబుల్లో ఉంటారు కదా, ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా నోట్ చేసుకోండి. కొత్త వాళ్లకు నంబర్ నోట్ చేసుకోండి. పాత వాళ్ళకి అందరికీ తెలిసే. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ. ఈ మంత్ విజిట్ అయిపోయింది, క్యాంప్ అయిపోయింది. నెక్స్ట్ 2వ గురువారం రాజమండ్రిలో ఇంతకుముందు ఆనంద్ రీజెన్సీ జాంపేట్లో ఉండే క్యాంపు ఇప్పుడు హోటల్ అనుపమకు మార్చడం జరిగింది. అది రినోవేషన్ ఉన్నందుకు. ముఖ్యంగా రాజమండ్రి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా గమనించాలి.
నెక్స్ట్ రేపు వచ్చే గురువారము, రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ అనుపమ హోటల్. అదేవిధంగా మూడో గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్న ప్రజలంతా ఆ మూడో గురువారం విశాఖపట్నంకు రావాలి. అదేవిధంగా నాలుగో గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిటే ఉంటుంది. ఈ విధంగా ఏపీకి 4 గురువారాలు అక్కడికి విజిటింగ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. మిగతా ఈ 4 గురువారాలు తప్ప 6 రోజులు హైదరాబాద్లోనే చిక్కడపల్లిలో ఉంటా. చిక్కడపల్లి నంబర్సు నా సెల్ ఫోన్ నంబర్లు నోట్ చేసుకోండి. మిగతా విషయాలు ఏమైనా కావాలంటే తర్వాత ఫోన్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 1119. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో చైతన్యం కోసం ఈ యొక్క బ్రాంచెస్ విజిటింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్లో డాక్టర్ దండి శ్రీవాణి అందుబాటులో ఉంటారు. అన్న కూతురు నర్సాపూర్ అండ్ సంగారెడ్డి, మెదక్ వాళ్లకు బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ మెదక్ చుట్టూ ఉన్నవాళ్ళు మెదక్లో, సంగారెడ్డి చుట్టూ ఉన్నవాళ్ళు సంగారెడ్డిలో, నర్సాపూర్ చుట్టూ ఉన్న నర్సాపూర్లో చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రజా చైతన్యం కోసమే ఈ యొక్క బ్రాంచెస్ అండ్ క్యాంపులు నిర్వహించి ప్రజల్లో హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ నిరూపించడానికి మేము ముందుకు రావడం జరిగింది. డాక్టర్, మీరు ఎవ్రీ వీక్ టీవీలలో వస్తూ ఉంటారు, హోమియోపతిని ప్రచారం చేస్తూ ఉంటారు. 35 సంవత్సరాలుగా కూడా నిర్విరామంగా హోమియోపతిలో విశేష కృషి చేస్తున్నారు. ఇంకా ప్రజలకు అవగాహన కొంతమందికి రావట్లేదు, వేరే హాస్పిటల్స్కి వెళ్తున్నారు, ఎన్నో వేలు ఖర్చు పెడుతున్నారు. హోమియోపతి పట్ల వాళ్ళకి ఇంకా ఎందుకు అవగాహన రావట్లేదు అంటారు? అంటే వాళ్ళు దూరంకి వెళ్ళి చూసి తీపి గుళికల ఇవి పనిచేస్తాయా అని అనుకుంటారు. ఒక్కపారి మన క్లినిక్లో కాలు పెట్టి ఆ డోస్ వేసుకున్న వాళ్ళని అడగమంట. అందుకే కదా ప్రజలు అది సక్సెస్ కేసులు ప్రత్యక్షంగా చూపిస్తున్నా. హోమియోపతి అంటే మామూలు మాస్ మందుగా పవర్. ఈ అలోపతి, ఆయుర్వేదం అంతా కూడా మాస్ మందులు ముడి సరుకు రూపంలో మింగుతాం. మింగిన తర్వాత అది బ్లడ్ స్టమక్లో కరిగి బ్లడ్లో ఫ్లో అవుతుంది, మొత్తం బాడీ అంతా పాకుతుంది. ఆ మాస్ మందులు చూసి ఈ మందు ఎంతో పనిచేస్తాను అనుకుంటారు జనాలు. అందులో పవర్ ఏం లేదు, అది ముడి సరుకు. హోమియోపతిలో ఎట్లుందంటే మొత్తం ఫిల్టర్ చేయంగా వచ్చినటువంటి పవర్నే హోమియోపతి మనం మందు ప్రయోగం చేస్తున్నాం. కాబట్టి అది మందు టంగ్ మీద పడంగానే డైరెక్ట్ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్కి వెళ్ళిపోతుంది. నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ ఏం చేస్తుంది, డైరెక్ట్ ఎక్కడ సమస్య ఉందో అక్కడికి పంపిస్తుంది. ఈ విధంగా మనము సెల్ ఫోన్ చేస్తాం కదా, సెల్ ఫోన్ చేయగానే ఫస్ట్ కాల్ ఎక్కడ పోతుంది, టవర్ నుంచి ఉపగ్రహం పోతుంది. ఉపగ్రహం ఆకాశంలో ఉంది కాబట్టి అది ఆ క్యాండిడేట్ ఎక్కడుండో అక్కడికి సిగ్నల్ పంపిస్తుంది. చూడండి, అది అట్లాగే మన డోసు హోమియోపతి మందు పడంగానే ఫస్ట్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ నుంచి మొత్తం బాడీలో ఎక్కడ సమస్య ఉందో అక్కడికి పంపిస్తుంది. చూడండి, సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోమియోపతి ఎంత మైక్రో లెవెల్లో శాశ్వత నివారణ చేస్తుంది. చూడండి పబ్లిక్. ఇంత అద్భుతమైన వైద్యాన్ని హానిమాన్ గారు, డాక్టర్ శామ్యూల్ హానిమాన్, జర్మనీ దేశస్థుడు, అలోపతి డాక్టర్ అయి ఉండి రాత్రి బోళ్ళు కష్టపడి అది విరక్తి వచ్చి, అప్పటికే ఆయనకు 200 సంవత్సరాల కిందనే అలోపతి మీద విరక్తి వచ్చింది. ఇది శాశ్వత నివారణ కాదు, వ్యాధులను తొక్కి పెడుతున్నాం కానీ పూర్తిగా నివారణ చేయడం లేదని చెప్పి హోమియోపతి సిద్ధాంతాలు కనిపెట్టి హోమియోపతి మీద రీసెర్చ్ చేసి హోమియోపతిని రాత్రి బవళ్ళు ల్యాబ్లో ప్రయోగాలు చేసుకుంటూ స్వయంగా ఆయన మీదనే ప్రయోగం చేసుకుంటూ విషాలు తాగి ఈ వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. అంత కష్టం ఎవరి కోసం పడిండు? ప్రజల కోసం. ఆయన ఒక దేశం ప్రజలు కాదు, ఈ ప్రపంచ ప్రజల కోసము ఈ వైద్యం కనిపెట్టిండు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుని ప్రజలకు తెలుస్తే కదా చేసుకునేది. ఇప్పుడు నేను చెప్తున్నా, ప్రజలకు తెలుస్తుంది, వస్తున్నారు, సద్వినియోగం చేసుకుంటారు. ఇంతవరదాకా తెలియకుండా చేసిర్రు. హోమియోపతి మీద తప్పుడు ప్రచారాలు, తప్పుడు అభియోగాలు పెట్టి ఈ వైద్యం పట్ల ప్రజలకు అవేర్నెస్ రాకుండా తొక్కి పెట్టేసిర్రు. అలాంటి వైద్యము ఇప్పుడు పైకి వస్తుంది. ప్రజల్లో తిని రిజల్ట్ చూసుకొని వాళ్ళ బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇది అద్భుతమైన వైద్య విధానం. డాక్టర్, మిగతా హోమియోపతి క్లినిక్లకి ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇందాక ఆల్రెడీ సక్సెస్ కేసెస్లో మనం ఖమ్మం నుంచి ఒక కేసు చూసాము. ఆవిడ వేరే హోమియోపతి క్లినిక్కి వెళ్ళారు, ఆవిడకి అక్కడ క్యూర్ కాలేదు. ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ వచ్చాకే క్యూర్ అయింది అని చెప్పారు. ఇప్పుడు హోమియోపతి అంటే వైద్య విధానము అలోపతి లాగా కామన్ మందులు ఉండయి.
ఒక రోగానికి 5 రకాలు 3 రకాల మందులు రాసి పంపిస్తారు, మింగిపోయి ఏదో ఒకటి అని తగులుతుంది. కానీ హోమియోపతి వైద్య విధానంలో అట్లా కామన్ మందులు ఉంటాయి. ఒక వ్యాధికి కొన్ని 100 మందులు ఉంటాయి. ఆ 100లకి వెళ్ళి ఒక మందును కరెక్ట్ వాళ్ళ మెంటల్ సిమ్టమ్, ఫిజికల్ సిమ్టమ్, వ్యాధి లక్షణాలు తీసుకొని ఆ మందు ప్రయోగం చేస్తే అది కరెక్ట్గా వ్యాధికి తగులుతూనే రిజల్ట్ కనిపిస్తుంది. ఒకవేళ మిస్ అయింది అనుకో, డ్రగ్ కరెక్ట్ కాలేదనుకో, ఏం కనిపి తీపి గురుకలు తిన్నట్టే ఉంటుంది. అందుకే నేను 10 డేస్లో మార్పు లేకపోతే నన్ను మళ్ళీ రమ్మంట పేషెంట్స్కు. 10 డేస్లో పర్వాలేదంటే అది కరెక్ట్ మందు. ఈ ఈ అవేర్నెస్ ప్రజలకు చెప్పక దీన్ని దాచిపెట్టడం వల్ల ప్రజలకు తెలియకుండా అయిపోయింది. హోమియోపతి అంటే 3 ఏళ్ళు పడుతుంది, 4 ఏళ్ళు. ఆమె చూడు ఖమ్మం నుంచి వచ్చి అక్కడ ఖమ్మంలో వాడింది, హైదరాబాద్లో వాడింది హోమియోపతి, తక్కువ కాలేదు. మన దగ్గర మరి విత్ ఇన్ షార్ట్ టైంలో తగ్గిపోయింది. 25 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చర్మ వ్యాధి సోరియాసిస్ అంటేనే నరకం. దానికి వైద్యమే లేదన్నారు అలోపతి వైద్యంలో. అలాంటి వ్యాధికి విత్ ఇన్ షార్ట్ టైంలో శాశ్వతంగా నివారణ చేసినాం. మళ్ళీ యథావిధిగా చర్మం ఆరోగ్యంగా అయింది. ఆమె ఫస్ట్ వచ్చినప్పుడు నడుచుకుంటూ రాలే, నడుచుకుంటూ వస్తే కాలు పగిలి రక్తాలు కారుతుండే. కార్లో వేసుకొచ్చిర్రు. ఆ కారులో వచ్చినటువంటి మనిషి మళ్ళీ ఇప్పుడు నడుచుకుంటూ వచ్చి మందులు తీసుకొని మంచిగా అయిపోయినా చెప్తుంది. ప్రజలారా, ఇలాంటి మంచి వైద్యం హోమియోపతిలో ఉన్నది. డాక్టర్ను కరెక్ట్ వెతుక్కోవాలి. డాక్టర్ క్వాలిటీగా మంచి ఒరిజినల్ మందులు వాడితే ఈ రిజల్ట్ ఉంటుంది. కానీ డూప్లికేట్ మందులు వాడితే పబ్లిక్లో రిజల్ట్ రాకపోతే వైద్యం తప్పు పట్టిర్రు. హోమియోపతి వాడినాం పని చేయలే అని. వైద్యం తప్పు కాదు. వైద్యంలో డాక్టర్ కరెక్ట్ ఉండాలి, పేషెంట్ కరెక్ట్ ఉండాలి. పేషెంట్ బాధలు బయట కరెక్ట్గా చెప్పినప్పుడే మందు వస్తుంది, కరెక్ట్ మందు. డాక్టర్, ప్రతి వారం లాగానే ఈ వారం కూడా హోమియోపతి వైద్యం పట్ల ప్రజల్లో మంచి అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.